అయ్యయ్యో ఎందుకయ్యా నువ్వు ఎండ తిరిగితే ఎలాగ నువ్వేమైపోతే చెప్పు, అసలు బాగాలేదు. నడు. ఏం చేయమంటావు? నువ్వు ఎంత కష్టపడబడుతుంది ఎండలా. నడయ్యా నడు. నాకేమో ఇట్లా అయిపోయి. సరే ఏం చేద్దామే, మన కర్మ ఇట్లా తగలబడింది. దేవుడేమో చిన్న చూపు చూపిండు. ఓలే బాబు రా బాబు, ఎండకి ఎండ అర్థమవుతుందా నీకు? మంచిగా తాగుతుంది ఎండ. ఏమమ్మా లక్ష్మి, ఏడమ్మా మీ ఆయన వస్తున్నాడా? అలా నమస్తేనే. నమస్తే నమస్తే. ఏంది ఇంకా నీళ్ళు పట్టినా బిల్డింగ్ కి? పడతానే పైసలు ఇస్తావేమో అని వచ్చినాం. సరే సరే, ఇక ఈ వారం పైసలు. ఆగరా, నీకెందుకురా పైసలు? ఇగో లక్ష్మి, ఈ లక్ష్మిని తీసుకో. వాడికి ఇచ్చావంటో పొద్దంతా తాగి ఇంట్లో అంటాడు. ఓకేనా అన్నా? ఒక 200 నీరాదే. ఈ ఏడవకరా, ఖర్చు పెట్టావు. ఏం ఖర్చు పెట్టా? సరే సరే, నువ్వు వెళ్ళామా అని పంపిస్తా. నీళ్ళు కొట్టేసి మోటార్ బంద్ చేస్తాడు. సరేనా? లేకుంటే ఇక్కడ నిలవాడు, వస్తాడు. అరే పైన మోటార్ బంద్ చేసినావురా? బంద్ చేసి వస్తా. బంద్ చేసి రాపో. సరే సరే, బాయ్ అన్న. సరేనమ్మా, వెళ్తా, నువ్వు కూడా వెళ్ళు. ఇప్పుడు పోయేటప్పుడు పని చెప్తాడు ఎప్పుడు, అంతే. నీ అమ్మ పొద్దుగాల పట్టిన నీళ్ళు ఎవరి ఇది పోయే కూడా పోతలేదు. మళ్ళీ ఏమైందో మోటార్కు. అరే ఏమైందిరా, కంకర పంపిస్తాను ఇంకా పంపిస్తలు? జల్దీ పంపించాలి, లోడ్ పంపించాలి కంపల్సరీ. ఓకేనా? ఉండమ్మా లక్ష్మి, ఉండు. చెప్పన్నా. ఏం లక్ష్మి, మీ ఆయన ఎట్టున్నాడు? చూస్తూనే ఉన్నా, వాడు బాధ. ఏం చేద్దామన్నా, మా కర్మ ఇలా తగిలిపడింది. ఆయన పైన ఆయన కూడా చేసుకోలేకపోతున్నారు. మా కర్మ. అయ్యయ్యో ఎందుకయ్యా నువ్వు ఎండ తిరిగితే ఎలాగ నువ్వేమైపోతే చెప్పు, అసలు బాగాలేదు. నడు. ఏం చేయమంటావు? నువ్వు ఎంత కష్టపడబడుతుంది ఎండలా. నడయ్యా నడు. నాకేమో ఇట్లా అయిపోయి. సరే ఏం చేద్దామే, మన కర్మ ఇట్లా తగలబడింది. దేవుడేమో చిన్న చూపు చూపిండు. ఓలే బాబు రా బాబు, ఎండకి ఎండ అర్థమవుతుందా నీకు? మంచిగా తాగుతుంది ఎండ. హలో, అరే పిల్లర్ నిలబెట్టినా, ఇంకా సిమెంట్ పంపి బాబాయ్, జల్దీ పంపి. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఏం లక్ష్మి, తిన్నావా? తిన్నానే ఇప్పుడే. ఒక్క నిమిషం ఆగు, నీతో పని ఉన్నది. చెప్పన్నా. ఏం లేదు లక్ష్మి, ఇవాళ పైసలు ఇద్దామని ఆపా నిన్ను. సరే ఇగో. ఓకే అన్నయ్య, వెళ్ళొస్తాను. లక్ష్మి లక్ష్మి, ఇక్కడ 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 ఇక్కడ. నేను చూస్తుంటే నా గుండె జరిగిపోతుంది. నీ కష్టం చూడలేకపోతున్నా. ఇగో ఈ పైసలు కూడా పెట్టుకో. మా కష్టం మాకు చాలు అన్న. అరే ఊరికే ఇయ్యట్లేను. మాకు మా కష్టం మాకు చాలు. మా కష్టం వేసి మాకు అక్క చాలు. ఇగో ఇటు రామ్మా. ఏడికి పోతావు? ఎప్పుడో నా దగ్గర రావాల్సింది ఎప్పుడు. సరే రా, సరే. ఇక ఇవాళ పేమెంట్లు ఇచ్చినాక రేపు కలుస్తుంది. లక్ష్మి ఇగో చూడు చూడు, చెప్పనా. పని అయిపోయినాక ఒకసారి ఇంటికాడికి రా. అరే మళ్ళీ చేస్తాగురా. పని అయిపోయినాక ఒకసారి ఇంటికాడికి రా. కొన్ని భాషలు ఉన్నాయి, జర దోంపోరా, జర సాధన అయితే లేదు. మర్చిపోకు, రామ్మా. సరేనా? ఏం లేదురా మన పని. సరేరా, నేను మళ్ళీ చేస్తుంది. రావే. ఇవాళ ఎట్లయినా నేను విడిచిపెట్టేది లేదు. ఈరోజు
నా ఖాతాలో రాసుకుంటున్నా. అమ్మ పైసలు ఎటు చేతలేదు కదా. అన్నా రావచ్చా? రా రా లక్ష్మి, మన ఇంట్లో మనకు రావడానికి అడగడమా? రా రా పో, లోపల ఒక పని చేసేసి. సరే అన్న. అవ్వని ఇవాళ ఉన్నది పో, చూసుకోడా నిన్ను. లక్ష్మి అన్నా అయిపోయినాయి అన్న గిల్లు. అయిపోయిందా అమ్మ పని? అయిపోయినాయి అన్నయ్య. అయిపోయిందా? లక్ష్మి బాగు, నేను కన్నెర చేస్తేనే నీ మొగుడు కానేర కొట్ట. నా మొగుడు కానేర కొట్టవా? చెప్తుంటే కూడా దిమాగ్ ఖరాబ్ అవుతుంది నీకు. ఒక్క నిమిషం ఆగు ఆగు, శాంతంగా ఇట్రా 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 ఇట్రా. ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. లక్ష్మి లక్ష్మి, ఇగో లక్ష్మి, నా కోరిక తీరిస్తే నీకు ఇట్లాంటి కట్టలు ఇస్తా. నీకు డబ్బు అవసరం, నాకు సుఖం అవసరం. ఇగో ఇప్పుడప్పుడు చెప్పవసరం లేదు, డబ్బులు చేతిలో పెట్టుకో, ఆలోచించుకో. నాకు తెలుసు నీకు డబ్బు ఎంత అవసరమో, అర్థమైందా? నువ్వు నాటి, నాకు తెలుసు ఈ డబ్బుకు వంగనోళ్ళు ఎవరు లేరు. ఎప్పుడు రమ్మంటావు? చెప్తావా? ఇప్పుడు రావచ్చు కదా. అవునా? మోసం చేయవు కదా. నాకు తెలుసు లక్ష్మి. నీకే ఓకే ఓకేనా? ఓకే బాయ్. నేను బలవంతం చెయ్యా, నువ్వు ఒప్పుకున్నప్పుడే నిన్ను అప్పుడే అన్నీ ఓకే. బాయ్, మర్చిపోకు నన్ను. ఇవాళ సాయంత్రం ఓకేనా? రాపో. ఇది వెంకట్ గారికి చెప్తావా? చెప్పదు. పైసలతోనే అన్ని పనులు అవుతాయి. బా కెమికల్ కాదే, ఇది చేసుకుంటే నన్ను చంపేసేది. ఇది అది వాడు ఒక్కటైండ్రా, పైసలకు లొంగిపోయిందా ఏంది? వీళ్ళ సంగతి చెప్తా, దాన్ని చంపుతా వాడిని చంపుతా అనుకుంటా. వీడైనా కాలిరుగొట్టి దాని మడవడది. అమ్మా వీళ్ళిద్దరు ఒకటైరు, నేను చెప్తా, వీళ్ళ సంగతి చెప్తా. ఏంటే లక్ష్మి, చేతిలో బాగా డబ్బులు కనబడుతున్నాయి, డబ్బు మనిషివి అయిపోయినావు అన్నట్టు. ఈ అవుటోని చూసి నీకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నట్టున్నది. ఓ మంచోని చూసి సుఖపడిపో. ఏం మాట్లాడతావయ్యా? అసలు ఏం జరుగుతుంది తెలుసా? తెలిసిందే మాట్లాడుతున్నా. అక్కడ జరిగింది వేరు, నువ్వు చూసింది వేరు. జరిగింది చూడకపోతే నీ చేతులకు డబ్బులు ఎట్లా వచ్చినాయే? అయ్యా నీకు తెలుసా? చెప్పు, నీకేదో తెలుసా అక్కడ ఏం జరిగింది అనేది? నీ కాలు పోట కారణం ఆ ఎదవే. నీ కాలు పోట కారణం ఎదవే. వదలదు, వాడు సంపే. మన దగ్గర డబ్బు తీసుకున్నావు కదా,
ఒప్పుకున్నావు కదా, నవ్వుకుంటూ వచ్చినావు కదా, నేను నంగనట్లాక మాట్లాడుతున్నావు. పో మారుతుంటే పో. బావా నన్ను అర్థం చేసుకునేది కదా బావా, చెప్పు బావా. ఇలాగే నొప్పుకోపోతే ఇద్దరిని కలిసి చంపేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. ఎంతకన్నా తెగిస్తాడు వాడు. ఒప్పుకున్న బట్టే నీ ముందు నీ కళ్ళ ముందు ఇలా నిలబడ్డా, లేకపోతే నీ గుమ్మ ముందు శవ్వాయి వద్దును బావా. నీకు తెలీదు బావా, అక్కడ నేను నరకం అనిపించాను బావా. నేను నరకం అనిపించాడు, నా ఒంటి మీద చేస్తుంటే ఎలా అనిపించిందో తెలుసా? వాడికి తగిన గుణపాఠం చెప్పాల్సింది. చెప్తా, నువ్వు ఏడవకు, నువ్వు సైలెంట్గా కూసో, నేను మళ్ళీ వస్తా. కొడుకును వదిలిపెడతానా ఇప్పుడు? ఈ దొంగలంబడి కొడుకు పైసలు ఉన్నాయని మక్రంతో ఎవరి పడితే అది వస్తుందని అనుకుంటాడు. ఇలా వీడి సంగతి చెప్తా. నా పోరిని మాయ చేసి నాకు కాకుండా చేస్తే నన్ను వదిలాలి. ఎన్నే ఉన్నాడు, వీని సంగతి చెప్తా. కొడుకు సచ్చాడు కొడుక. ఇంకా బతుకున్నారా ఈ కొడుక? అరే వద్దురా, ఇంకోసారి తప్పు చేయండిరా. అరే చేసిన తప్పు చేసినారా, నన్ను ఇచ్చిపెట్టురా దేవుడా. మీకు దండం పెడతారా, మీకు దండం పెడతారా? వద్దురా. ఇక పైసలు తీసుకొని మర్చిపోరా. ఇక పైసలు తీసుకొని మర్చిపోరా. దండం పెడతా. నా మానాన్ని ఇచ్చిపెట్టు. అమ్మా అమ్మో, పైసలు ఉన్నాయి కాబట్టి ఇలా బతికిపోయినా. లేకుంటే ఈ కొడుకులు నన్ను చంపేటోళ్ళ.